డాక్టర్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. డాక్టర్ డే సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని గోకుల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ శ్రీహరి ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై వైద్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్లకు మెమెంటోలు అందజేసి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజానికి వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వారి పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. అనారోగ్య సమయంలో ప్రాణాలు కాపాడేందుకు అహర్నిశలు శ్రమించే ప్రతి వైద్యుడు సమాజానికి స్ఫూర్తిదాయకుడని పేర్కొన్నారు. అనంతరం వైద్యులు ఆసుపత్రి సిబ్బందితో కలిసి డాక్టర్స్ డే కేక్ కట్ చేసి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రిజింతల్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మసూద్, శ్రవణ్ రెడ్డి, వాజిద్, విష్ణు, జిలేందర్, దిలీప్, సంగమేష్, అఖిల్, హరివర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడంటే చాలా మంది డాక్టర్లు ఒకప్పుడు ఒక డాక్టర్ తోటే అన్ని పరీక్షలు జరిగేవి, ట్రీట్మెంట్ కూడా ఇచ్చేది. అప్పటికే మరి ఒక డాక్టర్ అంటే డాక్టర్ని దేవుడితో సమానంగా మరి చూసే పరిస్థితి. ఈరోజు ఒక అమ్మ జన్మనిస్తారేమో కానీ మరి అందరికీ కూడా ప్రాణదాతంగా మిగిలినటువంటి పరిస్థితి మరి డాక్టర్లకే ఉంటుంది. డాక్టర్లు అనే వాళ్ళు చాలా ఓపికగా, చాలా సమయస్ఫూర్తిగా మరి వాళ్ళని చేరదీయటం కానీ, ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ మరి ఆ రకంగా చేయడంతో మరి వాళ్ళ ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడటంలో మరి వాళ్ళు దేవుడిగా నియంత్రణ విషయం మరి నాకైతే మనస్ఫూర్తిగా నమ్మకం. మరి ఆ విషయంలో మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సరే మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినట్టు చింతా ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా శ్రీధర్ గారికి, శ్రవణ్ గారికి, డాక్టర్ సమాజంలో చేసినటువంటి సేవను గుర్తించుకొని డాక్టర్స్ డే చేస్తుంటారు. మనము బీసీ రాయ్ గారి మొట్టమొదటి దాన్ని డాక్టర్స్ డే వారి బర్త్డే సందర్భంగా మనము ఈ డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం. ఈరోజు సంగారెడ్డిలో ఒక కార్పొరేట్ వైద్యము సంగారెడ్డి పట్టణంలో మేము అతి తక్కువ ధరలకు కార్పొరేట్ వైద్యం చేస్తున్నాం. మనం ఈరోజు ఇక కార్పొరేట్ వైద్యం చేయడానికి కారణం ఏంటంటే చాలామంది పేషెంట్స్ సంగారెడ్డి నుంచి హైదరాబాద్ పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ పోయే మొదలే దాని మధ్యనే చనిపోవడం జరిగింది. అలాంటి దృష్టిలో పెట్టుకొని ఈరోజు నాతో పాటు చాలామంది డాక్టర్స్ ఇక్కడ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేశారు. ఈరోజు కార్డియాక్ సెంటర్స్ అయినాయి, న్యూరో సెంటర్స్ అయినాయి. కేవలం ఏంటంటే పేద ప్రజలకు అందుబాటులో ఉన్న వైద్యాన్ని ఇచ్చుకుంటూ కార్పొరేట్ వైద్యం ఇచ్చుకుంటాం. గతంలో ఆర్థోపెడిక్ కానీ, మన న్యూరో సర్జరీ కానీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, కార్డియాక్ సర్జరీస్ అన్ని హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఈరోజు సంగారెడ్డిలో అన్ని ఇంచుమించు ఆల్ స్పెషాలిటీస్ వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే సంగారెడ్డి హైదరాబాద్ దగ్గర ఉండడం వల్ల చాలామంది పేషెంట్స్ అక్కడ పోతుంది. ఇప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లంతో పేషెంట్ పోవడం చాలా ఇబ్బంది అయిందని సంగారెడ్డిలో ఈరోజు స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు మేమందరం మంచి సేవ చేస్తున్నాం. దాని మన ప్రభాకర్ గారు మంచి సహాయ సహకారాలు ఉన్నాయి. డాక్టర్స్ అంటే ఎంతో గౌరవాలతో వారికి అన్ని విధాల అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సమస్యని ఎప్పుడప్పుడు వాళ్ళ దృష్టికి పోయినప్పుడు తప్పకుండా పరిష్కరించి డాక్టర్లకు అన్ని విధాలు అందుబాటులో మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారి సహాయ సహకారం కూడా చాలా సందర్భం జరిగింది. సో మన ముఖ్యం ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ మా హాస్పిటల్ నుంచి సుమారు 12-15 మంది డాక్టర్స్ను మేము సన్మానిస్తున్నాం. ఈ సన్మాన కార్యక్రమాన్ని నా ప్రభాకర్ గారి చేతుల మీద జరపడానికి మేము ఎంతో సంతోషిస్తూ గర్విస్తున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే పేద ప్రజలకు మా దగ్గర ఆరోగ్య సేవలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉన్నాయి, అదేవిధంగా క్యాష్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఇంకా ముందు కాలంలో, రాబోయే కాలంలో ఇంకో 5-6 సంవత్సరాల కార్యాలు కూడా క్యాంపులో తీసుకొచ్చే ఉద్దేశం ఉంది. దీనికి మా డాక్టర్స్ ఇక్కడ పనిచేస్తున్నటువంటి సీనియర్ డాక్టర్స్ అయినటువంటి మా హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ ప్రియ గారు, డాక్టర్ జాన్ గారు, డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శివ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.